అదేంటంటే కనుక మనము ప్రతి విషయంలో కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? అందరూ చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? దేవుని బిడ్డల ఆసక్తి కలిగి ఉండడం అంటే ఆలోచన ఏంటో తెలుసా? చూడండి, ఒక రైతు విత్తనాన్ని వేసేటప్పుడు చాలా ఆశతో వేస్తాడు. బహుశా ఆ విత్తనము అనుకొని ఉండొచ్చు, నన్ను ఈ రైతు పాతి పెట్టేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని. లేదా ఆ యొక్క పరిస్థితులను బట్టి చాలాసారి రైతులు అంటూ ఉంటారు, ఈ విత్తనాలను పాతి పెట్టాలి అంటారు. పాతి పెట్టడం కాదు, అతను వేసేటప్పుడు, ఆ విత్తనాలని జల్లేటప్పుడు, ఆ విత్తనాలని పాతి పెట్టేటప్పుడు బహుశా అతను పాతి పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ తన ఆశ ఏంటో తెలుసా? పాతి పెట్టిన ప్రతి విత్తనం కూడా తిరిగి మొలకెత్తాలి. తిరిగి ఏం చేయాలి? గట్టి చెప్పాలి, ఏం చేయాలి? నీ రోజు నీ ఆశలు ఎలా ఉండాలంటే, దేవుని దగ్గర ఆసక్తి గలవాడివై ఉండాలి, శ్రమలో ఆసక్తి గలవాడివై ఉండాలి, బాధలో ఆసక్తి గలవాడివై ఉండాలి, రోగము కలిగిన ఆసక్తి కలిగి ఉండాలి, ఇబ్బంది కలిగిన ఆసక్తి కలిగి ఉండాలి. ఎలాగో తెలుసా? ఎలాంటి యొక్క పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా నిన్ను దేవుడు విడుదల చేస్తాడు అనే ఆశ నీకు ఉండాలి. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటో తెలుసా? అడగనదే అమ్మైనా ఏం చేయదట? గట్టి చెప్పాలి, ఏం చేయదంటండి? అన్నం పెడదట. నీకు ఆశ అనేది లేకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాడు. చాలా మంది అంటారు, దేవుడు ఉన్నాడులేండి, దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు నడిపిస్తాడులేండి, దేవుడు కాపాడుతాడులేండి. దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఆదరణిస్తాడు, దేవుడు ఓదార్పునిస్తాడు, దేవుడు సహాయకుడై ఉంటాడు. అయితే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే గనక దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని. నీకు కరెంటు పోయినట్టునే బాగా గాలి ఇట్లేదు అనుకోండి, బాగా వేడిగా ఉందనుకోండి, నువ్వు ఎలాగైతే ఆశతో ఫ్యాన్ వేసుకుంటావో నీకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ఏంటి తెలుసా? ఆసక్తి గలవారే స్థిరులుగా నిలబడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నిలబడాలంట? స్థిరముగా అంటే స్టాండర్డ్ అంటే కుడికి గాని ఎడమకి గాని తొట్రల్లని వారై నీవు దేవుని యందు భయభక్తులు గలవా బిడ్డగా నువ్వు నిలబడితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి కొరింథీలు 1 కొరింథీ 4వ అధ్యాయము 1 కొరింథీలు 4వ అధ్యాయము 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం ఏమంటుందంటే ఎప్పటికీ కూడా నీవు దేవుని కార్య అభివృద్ధి కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. ఎవరి కార్యం కొరకు చూడాలట? అందరూ చెప్పాలండి, ఎవరి కార్యం కొరకట? కొరకు ఎదురు చూడాలంటే నువ్వు దేవుని యొక్క కార్యము కొరకు నువ్వేం చేయాలని తెలుసా? స్థిరముగా నిలబడి, విశ్వాసములో నిలబడి, ప్రార్థనలో నిలబడి, వాక్యము యందు నిలబడి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీవు ప్రయాసపడినప్పుడు నీ ప్రయాస దేవుడు వ్యర్థపరచడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ఎవరి యందు వ్యర్థము కాదు. గట్టి చెప్పాలి, ఎవరి యందు? ఈ రోజు నీవు దేవుని యందు ప్రయాస పడుతున్న బిడ్డవైతే, ప్రభు నందు నిలబడి పరిగెత్తున్న బిడ్డవైతే, దేవుడే నాకు కార్యము చేయాలి, దేవుడే నన్ను ఆశీర్వదించాలి, దేవుడే నన్ను నిలబెట్టాలి, దేవుడే నన్ను బలపరచాలి, దేవుడే ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయాలి, దేవుడే నా అనారోగ్యం నుంచి తీసివేయాలి, దేవుడే నా కుటుంబ పరిస్థితుల నుంచి విడుదల చేయాలి, దేవుడే నా కుటుంబం యొక్క స్థితిగతులను మార్చాలి, దేవుడే నాకు తోడై ఉండాలి అని ఏ ఆశతో అయితే ప్రభు దగ్గర నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసకు దేవుడు కార్యము చేస్తాడని ఎప్పటికీ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న పనైనా దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన నువ్వు చేసినా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నీకు తెలుసో తెలియక హృదయమందు విశ్వాసం ఉంచిన చిన్న విశ్వాసాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి ఒక్క అవసరత దేవుడు నీకు తీర్చాలంటే నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎప్పుడు నీవు ఆసక్తి కలిగి ఉండాలి.